మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్తో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. నిందితుల్ని సుపారీ గ్యాంగ్స్ వెంటాడుతున్నాయా? హంతక ముఠాలు ఉన్నమాట వాస్తవమేనని పోలీసుల విచారణలో తేలిందా? సూత్రధారులు పాత్రధారులే నిందితుల్ని టార్గెట్ చేశారా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వారితో పాటు కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. సాక్షులు, అనుమానితులుగా ఉన్నవారు వరుసగా మరణించారు. తమకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించిన వారిలో వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి, నిందితుడు సునీల్ యాదవ్ ఉన్నారు. తమకు ఎప్పుడు ఏమవుతుందోనని క్షణక్షణం భయంగా కాలం వెళ్లదీసే పరిస్థితి ఉంది. ఇంటి నుంచి కాలు బయట పెడితే ఏమవుతుందోనని భయంతో బతికే దుస్థితి దాపురించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి తప్ప మిగిలిన అందరూ బెయిల్పై బయటకొచ్చారు. నిందితుల బెయిల్ను రద్దు చేయాలని వివేక కుమార్తె సునీత ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, గజల ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. వీరిపై ఛార్జ్షీట్ దాఖలైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ప్రాణభయం ఉందని నిందితులు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి కారణం లేకపోలేదు. తమకు ముప్పు అనుకున్న వారిని ఎలా వదిలించుకోవాలో, ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలో సూత్రధారులు, పాత్రధారులకు బాగా తెలుసు. కొన్ని ముఠాలు నిందితులను వెంటాడుతున్నాయని అంటారు. దొరికితే వేటు వేద్దామని కొన్ని సుపారీ గ్యాంగ్స్ మాటు వేసి ఉంటున్నాయన్న అనుమానాలు పోలీసులకు లేకపోలేదు. ఎటు వెళ్లినా హంతక ముఠాలు వెంటాడుతున్నాయని నిందితులు పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఏటూ నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ బెయిల్పై బయటకొచ్చాక తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి కారులో గుడికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు మరో వాహనాల్లో వెంబడించారని పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది. వివేక హత్య కేసు మొదటి నుంచి పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది సీరియస్ కేసు. నాన్ సీరియస్ గా తీసుకుంటే ఏ మలుపు తిరిగి ఎటొస్తుందో పోలీసులకు బాగా తెలుసు. అందుకే సునీల్ యాదవ్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపితే నిందితుడిని కొందరు వెంటాడిన విషయం వాస్తవమేనని తేలింది. సుపారీ గ్యాంగ్స్, హంతక ముఠాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన ఈ ఇష్యూలో ఏదైనా జరిగితే రాజకీయంగా మళ్లీ రచ్చ అవుతుంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సునీల్ యాదవ్ కు సూచించారు. ఇకపోతే వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి పులివెందుల పోలీసులు ఎస్కార్ట్ తో పాటు గన్మెన్లను కేటాయించారు. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో ఈ ఏర్పాటు జరిగింది. వివేక హత్య కేసులో పులివెందుల ప్రాంతంలోనే ఉంటున్న మరో ఇద్దరు నిందితులు గజల ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ బెయిల్పై వచ్చినప్పటికీ ఎక్కడా బయట తిరగటం లేదు. రక్షణ లేకుండా ఎక్కడికైనా వెళితే ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. వివేక హత్యలో వాస్తవాలను ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ నిందితులను గతంలోనే బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. పండుగలు, పబ్బాలు, శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లలేని దుస్థితిలో నిందితులు ఉన్నారు. దుఃఖంలో ఉన్న వారిని పరామర్శించి వద్దామన్నా వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి 6 ఏళ్లుగా పూర్తిగా న్యాయం జరగలేదు. ఈ మాజీ మంత్రి కుమార్తె సునీత కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వివేక హత్య కేసును ముందుగా దర్యాప్తు చేసిన సిట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వెళ్లి 3000 మందిని విచారించింది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ కూడా 1500 మందిని ప్రశ్నించింది. చివరకు 250 మంది సాక్షులుగా చేర్చింది. ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యే వరకు సిబిఐ 8 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.